అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పట్టణంలో పలు రహదారులకు ప్రారంభోత్సవాలు. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్న కోలగట్ల. ప్రజల ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేయాల్సిందే. ఎండియు వాహనాన్ని తనిఖీ చేసి ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్. నులిపురుగుల నిర్మూలనతో పిల్లల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలలో నిర్వహించిన డి వార్మింగ్ డే. భారత ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఏకైక తెలుగు వ్యక్తి పివి నరసింహారావు. పివికి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. నగరంలోని 34, 39 డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభోత్సవాలు చేశారు. 13.35 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రహదారులను ప్రారంభించి ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరంలో అన్ని ప్రాంతాలలో అభివృద్ధి పనులను చేపడుతూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో నగరంలో ప్రజలకు కావలసిన సదుపాయాలను సమకూర్చనున్నట్లు చెప్పారు. గతంలో త్రాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాంతాల్లో సైతం వాటర్ ట్యాంకులను నిర్మించి ప్రజల దాహార్తిని తీర్చగలిగామన్నారు. జోనల్ ఇన్ఛార్జీలు డాక్టర్ విఎస్ ప్రసాద్, బొద్దన అప్పారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన శివారు ప్రాంతాలను సైతం అభివృద్ధి చేస్తున్న ఘనత డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముచ్చు లయా యాదవ్ తదితరులు పాల్గొన్నారు. విజయనగర పట్టణంలో ప్రదీప్ నగర్లో అయితేనేమి, ఈ 39వ డివిజన్లో గౌతమి నగర్లో అయితేనేమి 14,35,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ ప్రారంభోత్సవం జరిపారు మన స్థానిక నేత, ప్రీతమ నేత, స్థానిక శాసనసభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు. ఈరోజు ఒక కాన్సెప్చువల్ థింకింగ్తో ప్రతి కాలనీలో ప్రతి సమస్యని పరిష్కరించాలి అని ఒక పట్టుదలతో, కృషితో ఆయన అన్ని కాలనీల్లో కూడాను రోడ్లు, కాలువలు వేయటం జరిగింది. ఈరోజు గౌతమి నగర్కి వస్తే 80% పనులు పూర్తయిపోయినాయి. గతంలో గౌతమి నగర్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన కోసం ఎవరైతే స్పందిస్తారో, మన కోసం మన సమస్యల్ని ఎవరైతే పరిష్కరిస్తారో ఆ నాయకుడికి మనం భరోసా పలకాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను కోరుతున్నాను. 34వ డివిజన్ కార్పొరేట్కి, అలాగే 39వ డివిజన్ కార్పొరేట్కి ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, అధికారులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి రోడ్లు శంకుస్థాపనలే కాకుండా ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు చేయడం చాలా సుమారు 17 లక్షల రూపాయలతోటి ఈరోజు ఈ రోడ్లు ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే సమస్యలు ఎక్కడున్నా సరే నాకు చెప్తే ఆ సమస్యలు వెంటనే పరిష్కరించే దిశగా అడుగులు వేస్తానన్ను. సమస్యలు లేని విజయనగరంగా చూడాలంటే మన అన్నయ్య గారి ఆశయానికి తగ్గట్టు మనం అందరం కూడా వారి అడుగుదాడులు వస్తుంది. విజయనగరం ఎంతో అభివృద్ధి పనులు ఈరోజు చూసుకుంటే విజయనగరం ఎంతో డెవలప్ అయింది గతంలోకి ఇప్పటికీ చూసుకుంటే. ఎందుకంటే సీసీ రోడ్లు, సీసీ ట్రైన్లు, పార్కులు, చెరువులు, అలాగే ఫుడ్ బ్యాంకులు ఈ విజయనగరం చూసుకుంటే, అలాగే ఎలక్ట్రికల్స్, తాగునీటి సమస్య గతంలో ఎంతో ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఆ సమస్య లేకుండా రోజు విడిచి రోజు కొలైలు కూడా విడిచిపెడుతున్నాయి. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు మహిళలకే ప్రవేశపెట్టడం ద్వారా మహిళలందరూ కూడా చాలా రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన అన్నయ్య గారి మీద ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ.
గుమ్మలక్ష్మీపురం మండలంలో పోలింగ్ కేంద్రాలను పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. మండలంలోని దుడ్డుకల్లు, బాలేసు, భద్రగిరి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పర్యటించి పోలింగ్ కేంద్రాల భవనాలు, అందులో సౌకర్యాలు పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్తు, త్రాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్ సౌకర్యాలు ఉండాలని, పోలింగ్ నిర్వహణకు అనుకూలత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వసతుల కొరత ఉండరాదని ఆయన చెప్పారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని వసతుల కల్పనకు చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ ఆదేశించారు. కడపాక సాయినగర్ కాలనీలో MDU వాహనం ద్వారా జరుగుతున్న రేషన్ సరుకుల పంపిణీని ఆయన తనిఖీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రేషన్ సరుకుల పంపిణీపై ఆరా తీశారు. తూకాన్ని, నాణ్యతను తనిఖీ చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న కార్డుల సంఖ్య, ఇస్తున్న సరుకుల గురించి ఆరా తీశారు. వేలిముద్రలు పడకపోతే ఐరిస్ ద్వారా నిర్ధారించి సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు. రేషన్ ఇచ్చే తేదీని వాలంటీర్లు ముందుగానే కార్డుదారులకు తెలియజేయాలని సూచించారు. రేషన్ పంపిణీ జరిగే సమయంలో అక్కడ వాలంటీర్లు ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా పౌర సరఫరా అధికారి కె మధుసూదన్ రావు, తహసీల్దార్ రత్నం, CSTD రామారావు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఒకే ఒక్క తెలుగువారు PV నరసింహారావు. 5 సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన నెహ్రూ, గాంధీ కుటుంబేతర తొలి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం PV నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. PV నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. ఆయన 1921 జూన్ 28వ తేదీన జన్మించారు. తల్లి రుక్మాబాయమ్మ, తండ్రి సీతారామరావు. ఆయనకు పాలమూర్తి రంగారావు, రుక్కినమ్మ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసము కట్కూరులోని ఉన్నత పాఠశాల విద్య హనుమకొండలోని ఫర్కూషన్ కాలేజీలోని BSc పూర్తి చేశారు. నాగపూర్ విశ్వవిద్యాలయంలోని LLBలోని బంగారు పథకాన్ని కూడాను సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యరత్నకు పొందారు. ఆయన కొంతకాలము బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్గాను ప్రాక్టీస్ చేశారు. కొంతకాలం గ్రామ పట్వారీగా కూడాను పనిచేశారు. స్వామి రామానంద తీర్థతోటి కలిసి జాతీయ కాంగ్రెస్ కార్యక్రమాల్లోని చురుగ్గాను పాల్గొనేవారు. 1938లోనే హైదరాబాద్లోని రాష్ట్ర కాంగ్రెస్లోని చేరారు. విద్యార్థి దశలోనే గాంధీజీ పిలుపు మేరకనే సత్యాగ్రహ ఉద్యమంలోని పాల్గొన్నారు. 1943లోని క్విట్ ఇండియా ఉద్యమంలోని కీలక పాత్ర పోషించారు. 1948లోని కాకతీయ వారపత్రికను ప్రారంభించారు. 1951లోనే AICC సభ్యులుగాను, 1952లోని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగాను, హైదరాబాద్ కాంగ్రెస్ కార్యదర్శిగాను పనిచేశారు. 1952లోనే కరీంనగర్ లోక్సభ నుండిను తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1954 నుండి 1956 వరకును ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగాను, 1957 నుంచి 1962 వరకును PCC ఉపాధ్యక్షులుగాను ఉన్నారు. 1957 నుంచి 1972 వరకును 4 సార్లు కరీంనగర్ జిల్లా మంత్రి నియోజకవర్గం నుండిను ఎమ్మెల్యేగాను విజయబావుట ఎగరవేశారు. 1958 నుంచి 1961 వరకును అధికార భాషా సంఘం సభ్యులుగాను ఉన్నారు. నీలం సంజీవ్ రెడ్డి మంత్రివర్గంలోని నరసింహారావు న్యాయ సమాచార శాఖ మార్చులుగాను పనిచేశారు. 1977, 1980లోనే హనుమకొండ నుండి పార్లమెంటుకు ఎంపిక అయ్యారు. 1980లోనే ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న మంత్రివర్గంలోనే PV నరసింహారావు విదేశాంగ శాఖ మార్చులుగాను పనిచేశారు. 1984లోనే జూలై నుండి డిసెంబర్ వరకును కేంద్ర హోంమంత్రిగాను పనిచేశారు. 1984, 1989లోని మహారాష్ట్రలోని రామ్టెక్ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 1983లోని అలీనా దేశాల శిఖరాగ్ర సమావేశంలోని స్పానిష్ భాషలో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో నుండి అభినందనలు అందుకున్నారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న మంత్రివర్గంలోనే 1984 నవంబర్ నుంచి 1985 ఫిబ్రవరి వరకును ప్రణాళిక శాఖ మంత్రిగాను, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గాను పనిచేశారు. 1985 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రక్షణ శాఖ మార్చులుగాను పనిచేశారు. 1985 సెప్టెంబర్ నుంచి
1988 జూన్ వరకును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులుగాను పనిచేశారు. 1986 జూలై నుంచి 1988 ఫిబ్రవరి వరకును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిగాను పనిచేశారు. 1988 జూన్ నుంచి డిసెంబర్ వరకు విదేశాంగ శాఖ మంత్రులుగాను ఉన్నారు. 1991 మే 29వ తేదీన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు అయ్యారు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన నేపథ్యంలోనే పివి నరసింహారావుకు ప్రధాని అయ్యే అవకాశం లభించింది. నంద్యాల లోక్సభ నుంచి గంగుల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేయించి ఆ స్థానం నుండి ఎన్నికల బరిలోని నరసింహారావు దిశగాను తెలుగు వ్యక్తికి ప్రధాని అయ్యే అవకాశం వస్తుందని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఎవరిని తెలుగుదేశం పార్టీ నుండి బరిలోకి దింపకుండాను స్ఫూర్తిదాయకంగాను వ్యవహరించారు. 1991 నవంబర్లోని నంద్యాల నుండి లోక్సభకు ఎంపికయ్యారు. బహుభాష కోవిదులైన పివి నరసింహారావు తెలుగులోని పాటు ఇంగ్లీషు, ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, ఫార్సీ, హిందీ, సంస్కృతము, ఉర్దూ, కన్నడ భాషలపైన మంచి పట్టు సాధించారు. విశ్వనాథ సత్యనారాయణ విరచితమైన 1000 పడగలు అనే నవలకు హిందీ అనువాదం చేసి సహస్రఫన్ అనే పేరు పెట్టారు. ఈ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి బహుమతి లభించింది. 2004 డిసెంబర్ 23వ తేదీన ఆ మహనీయుడు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన స్మృత్యార్థం హైదరాబాద్లోని ఫ్లైఓవర్కు నరసింహరావు ఎక్స్ప్రెస్ అనే నామకరణం గావించారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోని పనులను మరింత వేగవంతం చేస్తామన్నారు. నాడు నేడు పనులను పూర్తి స్థాయిలో అయ్యేటట్టు చర్యలు తీసుకుంటామన్నారు. 10వ తరగతి విద్యార్థులపై మరింత దృష్టి సారిస్తామన్నారు. మన్యం జిల్లా నుంచి ప్రమోషన్ మీద ఇక్కడికి డిఈఓగా రావడం జరిగింది. యాజ్ యూజువల్గా ఏపీసీ కూడా ప్రస్తుతానికి బాధ్యతలు ఇచ్చారు, 2 తీసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇప్పుడు 10th క్లాస్ పరీక్షల్లో మరి మొదటి స్థానం కోసమే మరి ఈ జిల్లాకి రావాలనే మా ప్రయత్నం కొనసాగిస్తాం. ఖచ్చితంగా ఆ ప్రాతిపదికగానే మేము ముందడుగు వేయాలనుకుంటున్నాము. ఇక్కడ సెల్ఫ్ టెస్ట్ జరుగుతుంది, అది చాలా సక్సెస్ఫుల్గా జరగాలని మరి మా పర్యవేక్షణ ఎప్పుడు ఉంటుంది. అవసరం అనుకుంటే రాత్రులు కూడా పిల్లవాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ ఇళ్ళు సందర్శించి వాళ్ళ తలకి స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి పేరెంట్స్తో డిస్కస్ చేసి వాళ్ళకి ఎందుకు బ్యాక్లాగ్ ఉన్నారన్న విషయాన్ని చూసి దానికి తగ్గట్టుగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ టీచర్స్తో వాళ్ళకి తర్ఫీదునిస్తాం. అవసరమైతే 2-3 మండలాల్లో పిల్లలందరికీ కూడా ఒక దగ్గర చేర్చి చక్కనైనటువంటి ఒక ప్రణాళిక ద్వారా వాళ్ళందరికీ ఏ విధంగా చదవాలని వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుందండి. నాడు నేడు కొనసాగుతూ ఉంది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా మా వాళ్ళందరూ పంపించారు. గ్రాంట్ కొద్దిగా రావాల్సి ఉంది, అది రాగానే అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేస్తామండి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ఎల్విన్పేట కిరాణా సెంటర్ వద్ద అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్విన్పేటకి చెందిన ఒక కిరాణా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు చేపట్టామని, ఈ దాడుల్లో 68 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా టాస్క్ ఫోర్స్లు సిఐ సింహాద్రి తెలిపారు. వాటి విలువ సుమారు 13,170 రూపాయలు ఉంటాయని అన్నారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్కి తరలించారు. 9/2/2024 శుక్రవారం ఉదయం ఎల్విన్పేట జంక్షన్ నందు అనధికారికంగా మద్యం విక్రయాలు చేయుచున్నాడనే సమాచారం మేరకు తేనేటి ఈశ్వరరావు అనే వ్యక్తి యొక్క కిరాణా షాప్ నందు దాడులు చేయగా 65 మద్యం సీసాలు మొత్తం 13.65 లీటర్ల మద్యంతో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. దాని విలువ సుమారు 13,150 రూపాయలు. దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఎస్సీబీ స్టేషన్ కురుపం నందుకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ వ్యక్తిని రిమాండ్ నిమిత్తం కూడా పంపించడం జరుగుతుంది. విజయనగరం జాయింట్ కలెక్టర్ కార్తీక్ గొల్లపల్లిలోని హస్తకళల అభివృద్ధి కేంద్రం వీణల తయారీ కేంద్రాన్ని సందర్శించారు. బొబ్బిలి వీణ ఎలా తయారు చేస్తారు, దాని పుట్టుపూర్వోత్తరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీణ తయారీ ఉపయోగించే కర్ర గురించి, వీణలు తయారు చేసే వారి ఆర్థిక స్థితిగతుల గురించి జాయింట్ కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గొల్లపల్లి వీణ కేంద్ర ఇన్ఛార్జ్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, వీణల తయారీకి అవసరమయ్యే కర్ర ఏజెన్సీ ప్రాంతంలో దొరకడం కష్టంగా ఉందని,
మద్యదళారీ వ్యవస్థ వల్ల తమ ఆర్థికంగా చితికిపోయినట్లు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. పెద్ద వీణ తయారు చేసేందుకు సుమారు 30 రోజులు పడుతుంది అని, దానిని తయారు చేసేందుకు ఇచ్చే వేతనం చాలటం లేదని జేసీ దృష్టికి తీసుకువెళ్లగా పై అధికారులతో మాట్లాడి వేతనాలు పెంచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, చంద్రబాబుని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 50వ డివిజన్లో గాజులరేగ రాళ్ల వీధి బ్రిడ్జ్ వద్ద నుండి ప్రారంభించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా తెదేపా నాయకులు వార్డుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక నాయకులు నియోజకవర్గ నాయకులకు స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి తిరిగి టీడీపీ మినీ మేనిఫెస్టోని సూపర్ 6 హామీలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. మేనిఫెస్టోలోని హామీలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న అస్తవ్యస్త నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రజలకు అభివృద్ధి సంక్షేమం సమానంగా అందాలన్నా రానున్న త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. గారికి, మన అశోక్ గారికి, చంద్రబాబు నాయుడుకి, మన పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మన పార్టీ రూలింగ్లోకి వస్తే మన బడుగు వర్గాలు వెనకబడిన వాళ్ళందరూ మన అశోక్ గారి టైంలో మేము అందరం చేసాము. కానీ చెందిన ఆయన గారు అభివృద్ధి పనులన్నీ చాలా చేశారు. మనకు ఊదెత్తు పని వస్తే మనకు అందరికి కూడా ఇల్లులు మన బాగుపట్టాడు, రోడ్లు వేశారు, లైట్లన్నీ వీధి చెడిపోతే లైట్లు వేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వస్తే దోపిడీ దొంగల్లా దోసుకుంటున్నారు కానీ మనకు మట్టుకి ఏ పనులు జరగలేదు. కొలైలు వచ్చావంటే కొలైలు నచ్చిన వాళ్ళు కొలైలు వేసుకుంటారు. మాకు మట్టుకు కొలై అప్లికేషన్ ఇచ్చినా కూడా ఇంతవరకు కొలైలు వేయలేదు. ఏమనంటే మేము ఈ పార్టీ కాదు, మీరు ఒక ఇంకో పార్టీ వాళ్ళు, మా పార్టీ వాళ్ళకి వేసుకుంటాం కానీ మీ పార్టీ వాళ్ళకి లేదని వాళ్ళు విమర్శిస్తున్నారు. ప్రతి వాడికి రాజుగారిని అడిగితే రాజుగారు అన్నాడు మా వాళ్ళు చెప్తేనే చేస్తామని నాకు ఇవ్వని ఆయన అన్నారు. ఆయనకి నాకు వాదన అయిపోయింది. మా వందరు ఎమ్మెల్యే గారు అయితే రాలమ్మాలపల్లి 50 వార్డు బరుగు వర్గాలు ఉన్నారు, 500 గడప ఉంది. 500 గడప కూడా మా అభివృద్ధి పనులు చేస్తామని చాలా చెప్తాను. సీఎం సీతమ్మ గారు ఉన్నారు, 50 వార్డు నిలబెట్టాం. ఆ రోజు మాకు గెలుపు మాదే, అయినా కూడా మాకు అన్యాయం జరిగినా మేము బాధపడలేదు. మేము కష్టపడి మాకు డబ్బు లేకపోయినా మనం ఎంత ఖర్చు పెట్టినా మేము ఎంతో అప్పసప్పు చేసుకొని పేదవాళ్ళకి ఖర్చు పెట్టుకొని తిరుగుతాము. మా ప్రతి ఒక్క వార్డులో కుర్రలందరూ మా వెనకే ఉన్నారు. ఈ సైకోని పాంగొట్టి మనం సైకిల్ కోటేసి గెలిపించుకొని సైకో పాలన పావాలంటే ఒకే ఒక్క ఆయుధం మన చేతిలో ఉంది, అది ఓటు. దయచేసి మన బలహీన వర్గాలకు ఎవరికైనా న్యాయం జరగాలి అంటే సైకిల్ కోటేయాలి. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోండి, దయచేసి వినండి. ఈ రాలమాలపల్లి ఎప్పుడు అభివృద్ధి చెందిందని పెద్దలందరూ చెప్పారు. అది మీరందరూ గ్రహించి ఈ ఏరియాలో ఉన్న కార్యకర్తలు కానీ ఈ మన మీడియాని వినే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. సైకో పాలన పాపోతే రాబోయే రోజుల్లో మనం పడే ఇబ్బందులు ఒక్కసారి మీరు ఆలోచించండి. దయచేసి వినండి, ఇక మీదనన్నా మారండి, మనసు మార్చుకోండి. సైకిల్ కోటేసి మన పెద్దోళ్ళందరూ రాజుగారి వెనకాతలు తిరిగి పనిచేశారు. అది కాదు, ఇప్పుడు మనం ఎంత మెజారిటీ తేగలమో ప్రతి ఒక్కరు కసి మీద పనిచేసి అత్యధిక మెజారిటీ సాధించి మన ప్రతి ఒక్కరు సైకిల్ కోటేసి ప్రతి ఒక్కరిని మార్చి మన కార్యకర్తలందరినీ సమర్పితం చేసి ప్రతి ఒక్కరు విజయానికి చేకూరుతారని మరీ తెలుపుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. అందంలో చిరునవ్వుది ప్రధాన పాత్ర. ఆత్మవిశ్వాసానికి నవ్వు ప్రతీక. అది సహజంగా కనిపించాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా లేని నోరు ఎన్నో అనారోగ్యాలకి దారితీస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం మీద మనం దృష్టి పెట్టాలి. మానవ ఆరోగ్యంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కొన్నింటికి వీలైనంత దూరంగా ఉండమంటున్నారు దంత వైద్య నిపుణులు. అంతర్జాతీయ దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా వాటి ప్రత్యేక కథనం. పంటి నొప్పి వంటివి తలెత్తదే గాని పళ్ళ యొక్క ప్రాధాన్యం ఏంటో అర్థం కాదు. ఉదయం నిద్రలేచాక మాత్రమే చాలా మంది పళ్ళు తోముకుంటారు. నిజానికి రాత్రి పడుకోబోయే ముందు కూడా బ్రష్తో పళ్ళు తోముకోవడం తప్పనిసరి అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. పంటి నొప్పి భరించలేనంతగా ఉన్నప్పుడే దంత వైద్యులను కలుస్తాం. కానీ అప్పటికే పంటి సమస్య విషమించి రూట్ కెనాల్ చికిత్సలు, కట్టుడు దంతాలు అవసరమవుతాయి. చిగుళ్ళ సమస్యలు, ఎగుడు దిగుడు దంతాలు, కొన్ని రకాల అలవాట్లు, ఇవన్నీ దంత ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. కాబట్టి
దంతాలు, చిగుళ్ళు, నాలుక, నోట్లోని మ్యూకస్ మెంబ్రైన్లు ఇలా పూర్తి ఓరల్ హెల్త్ మీద ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టడం మంచిది. దంతక్షయానికి బీజాలు బాల్యంలోనే పడతాయి. సాధారణంగా రాత్రిపూట పిల్లలకు చక్కెర కలిపిన పాలను పట్టిస్తూ ఉంటారు. దాంతో దంతాలలో క్యావిటీలు ఏర్పడి దంతాలలోని పల్పు బహిర్గతమై పంటి నొప్పులు మొదలవుతాయి. భోజనం చేసిన ప్రతిసారి లేదంటే ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న ప్రతిసారి నీటితో బాగా పుక్కిలించాలి. దీంతో పళ్ళ మధ్యలో చిక్కుకున్న పదార్థాలు తొలగిపోతాయి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ఆహార అలవాట్ల పరంగా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. నిమ్మ, ద్రాక్ష, పైనాపిల్, దానిమ్మ వంటి పుల్లటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిలోని ఆమ్లంతో పళ్ళ మీద ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి వీటి వినియోగం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఇలాంటి పుల్లటి పదార్థాలను తిన్నప్పుడు నోటిలో నీరు తీసుకొని పుక్కరించాలి. దీంతో ఆమ్లం యొక్క గాఢత తగ్గుతుంది. పుల్లటి పదార్థాలు తిన్న వెంటనే పళ్ళను తోముకోకూడదు. ఒక పావుగంట తరువాత తోముకోవాలి. ఆలోపు ఎనామిల్ కుదుట పడుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా ప్రమాదాలలో పన్ను విరిగితే నిర్లక్ష్యం చేయకూడదు. డ్యామేజీ ఎనామిల్ స్థాయిలో కాస్మెటిక్ కాంపోజిట్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. అలా వీలు పడని పక్షంలో సెరామిక్ క్యాప్స్ లేదా జెర్కోనియం క్రౌన్స్ అవసరం అవుతాయి. వంకర పళ్ళను సరిచేయించుకోకపోతే భవిష్యత్తులో వాటిలో ప్లేక్ పేరుకొని పుచ్చిపోవడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు వల్ల దంతాలు, దవడల నిర్మాణంలో పొరపాట్లు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఆ అలవాటును మాన్పించాలి. కొంతమంది పిల్లలకు నాలుకతో దంతాలను నెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును కూడా మాన్పించాలి. తగినంత నీరు త్రాగితే ఆరోగ్యానికి మంచిది. నీరు నోరు తడారకుండా చూస్తూ పళ్లకు మేలు చేస్తుంది. పుల్లటివి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి పండ్ల నుంచి పుష్కలంగా లభిస్తుంది. కానీ అందులో ఉండే యాసిడ్ గుణాలతోనే దంతాలకు ఇబ్బంది. ఇవి pH స్థాయి తగ్గేలా చేస్తాయి. దాంతో ఎనామిల్ పొర దెబ్బతింటుంది. అలాగని తీసుకోకుండానూ ఉండలేం. కాబట్టి వీటిని తీసుకున్నాక వెంటనే నీటితో పుక్కలించాలి. జ్యూసులు స్ట్రాలో తాగితే పళ్ళపై ప్రభావం తక్కువ. వేసవిలోనే కాదు, కాలం ఏదైనా ఐస్ క్రీమ్ తింటే అందరికీ నోరూరు. కాలం ఏదైనా కానీ ఐస్ క్రీమ్ అంటే అందరికీ నోరు ఊరుతుంది. చల్లటి నీరు త్రాగడం కూడా చాలా మందికి అలవాటు. కానీ చల్లదనం పళ్ళపై దుష్ప్రభావాలు పడేలా చేస్తుంది. చక్కెరలు పళ్ళకు శత్రువులే. క్యారమెల్, టాఫీ, గమ్మీలు ఈ కోవకే చెందుతాయి. ఎప్పుడో ఒక్కసారి అయితే సరే, తరచూ తీసుకోకూడదు. వండుకనే ఓపిక లేక మన చూపు మళ్ళేది బ్రెడ్, బిస్కెట్ల వైపే. వీటిలో కొన్ని రకాల కార్బోహైడ్రేట్లు చక్కెరగా మారి పళ్ళకు చేటు చేస్తాయి. బ్యాక్టీరియా ఉత్పత్తికి కారణమవుతాయి. వీటిని వీలైనంత ఎక్కువగా దూరంగా ఉంచడమే మేలు. కార్బోనేటెడ్ పానీయాలు, కూల్ డ్రింక్స్ వల్ల ఉండే యాసిడ్ ప్రమాదకరం. మనసును ఉత్తేజపరిచే కాఫీ దంతాలకు శత్రువే. దీనిలోని కెఫెన్, చక్కెరలే కాదు, యాసిడ్ గుణాలు అన్ని దంతసిరికి చేటు చేస్తాయి. కాఫీ తాగిన వెంటనే నోరు శుభ్రం చేసుకోవాలి. దంతం విరగడంతో పాటు లోపాలున్న నాడి కూడా బహిర్గతమైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్స్ వేయాల్సి ఉంటుంది. పళ్ళకు అంటుకుపోయే పదార్థాలు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే పళ్ళకు అంటుకుపోయే పదార్థాలు ఒక పట్టాన పోవు. దీంతో పళ్ళ దగ్గర హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది. ఒకవేళ చాక్లెట్ల వంటివి తిన్నప్పుడు అవి అంటుకొని పోతే పళ్ళు పూర్తిగా శుభ్రం చేసుకోవాలని మర్చిపోకూడదు. దంతాలపై పాచి పెరగకుండా ఉప్పు ఉండే పేస్టుతో పాటు ఆయుర్వేదిక్ పేస్టులను కూడా ఉపయోగించవచ్చు. నోటిలోని బ్యాక్టీరియా మెల్లగా లోపలికి వెళ్ళి రక్తంలో చేరి హృదయ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిగుర్ల వ్యాధి వల్ల 50% గుండె సమస్యలు వస్తాయని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు చెబుతున్నారు. తంబాకు, గుట్కా లాంటివి విపరీతంగా నమిలిన నోరు చెడు వాసన, దానివల్ల నోరు దుర్వాసన కలుగుతుంది. ఇటువంటి వాటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహార పదార్థాలే తినాలి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి నోటిని శుభ్రంగా ఉంచుతాయి. నోటిలో పుల్లలు గుచ్చడం, గట్టిగా ఉండే పదార్థాలను తినటం, నోటితో డ్రింక్స్ మూతలను ఓపెన్ చేయటం లాంటివి చేస్తే దంతాలు పాడవుతాయి. అందుకే ఇలాంటి పనులకు దూరంగా ఉండాలి. దంత సంరక్షణ కూడా ముఖ్యమని మనందరం గుర్తుంచుకోవాలి. పిల్లల కడుపులో చేరిన నులి పురుగులను ఒక ఆల్బెండజోల్ మాత్రతో నిర్మూలించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్ రావు అన్నారు. నులి పురుగుల నిర్మూలన ద్వారా పిల్లల ఆరోగ్యానికి రక్షణ కల్పించవచ్చని అన్నారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 19 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చి మింగించే కార్యక్రమం అన్ని విద్యా సంస్థలు అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టారు. నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న నగరపాలక సంస్థ మున్సిపల్ హైస్కూల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండజోల్ మాత్రలు మింగించారు. పిల్లల కడుపులో నులిపురుగులు చేరడం వల్ల వారు రక్తహీనత, నీరసం వంటివి ఏర్పడి వారు చదువుపై ఏకాగ్రత, శ్రద్ధ చూపలేరని పేర్కొన్నారు. నులిపురుగుల కడుపులో ఉంటే మనం తీసుకునే ఆహారం వాటికి వెళ్తుందన్నారు. పిల్లలు ఆరోగ్యవంతులుగా, ఉత్సాహంగా ఉంటూ వారు తమ చదువుపై దృష్టి కేంద్రీకరించాలంటే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టాయన్నారు. 19 ఏళ్లలోపు వయసు గల వారందరికీ ఒకేసారి మాత్రలు మింగించడం ద్వారా ఈ పురుగులను వ్యాప్తి చేసే బ్యాక్టీరియాను నిర్మూలించవచ్చన్నారు. డీవార్మింగ్ డే సందర్భంగా ఫిబ్రవరి 9వ తారీఖున జిల్లా వ్యాప్తంగా 4,834 స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్, జూనియర్ కాలేజెస్, అలాగే పాలిటెక్నికల్, ఐటీఐలలో ఈరోజు డీవార్మింగ్ డే జరుగుతుంది. ఈ 4,834 స్కూల్లోని 3,58,000 మంది పిల్లలకి ఈరోజు మనం ఈ జిల్లా వ్యాప్తంగా డీవార్మింగ్ చేస్తున్నామండి. జిల్లా వ్యాప్తంగా ప్రతి స్కూల్లో కూడా ఈరోజు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 19 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలందరికీ కూడా 400 mg ఆల్బెండజోల్ ట్యాబ్లెట్లను మింగించడం జరుగుతుంది. ఇది సంవత్సరానికి 2 సార్లు ఈ డీవార్మింగ్ డేని జరపడం జరుగుతుంది. ప్రతి ఫిబ్రవరి అలాగే ఆగస్టు నెలలో ఈ డీవార్మింగ్ డేని జరపడం జరుగుతుంది. ఈ డీవార్మింగ్ డే సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, డిఈఓ గారు, ఎంఈఓ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో, వీళ్ళందరి సహకారంతో ప్రైవేట్ స్కూల్లో కూడా ఈరోజు ఈ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డీవార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. ఈ రోజు కస్బా పాఠశాలలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేసి మీడియాతో మాట్లాడుతూ నులిపురుగుల నుంచి విద్యార్థులను రక్షించేందుకు తప్పనిసరిగా ఈ మాత్రలు వాడాలని అన్నారు. భోజనం చేసిన అరగంట తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు డిఎంఎన్హెచ్ఓ గారి రిక్వెస్ట్ మేరకు అన్ని యాజమాన్యాల యొక్క విద్యార్థులందరికీ కూడా ఈరోజు మరి డీవార్మింగ్ డే సందర్భంగా ఈ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి పాఠశాలలో కూడా చక్రంగా చేసుకోవడానికి ఇది అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నులిపురుగులు అనేది ఈ పాలదొరాలంటే ఖచ్చితంగా ఈ ట్యాబ్లెట్స్ వేయాల్సి ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ భోజనం చేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా ప్రతి ఒక్క పిల్లవాళ్ళగా నమిలి వాటర్తో అది తీసుకోవాల్సిందిగా అందరికీ ఆదేశాలు జారీ చేసాం. అందుకు అనుగుణంగానే ఈ కస్బా స్కూల్స్కి వెళ్ళి దీన్ని ప్రారంభించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ అయింది. ఇప్పుడు అన్ని స్కూల్స్కి వస్తాం, అన్ని యాజమాన్య పాఠశాలలు కూడా ఇది ఖచ్చితంగా చేయాలని ఆదేశాలు జారీ చేసాం. దానికి అనుగుణంగా చేస్తాం. ఇప్పుడు మిస్ అయితే 16వ తారీఖున మరి ఇంకొక పెడుతుంటుందండి. గిరిజన సంక్షేమం, అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మరొక పక్క కనీస వైద్య సదుపాయాలు లేక అర్ధాకలితో అల్లాడుతున్న గిరిపుత్రుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో కందివలస గ్రామంపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వైద్య సదుపాయాల మాట అటుంచి కడుపు నిండా తిండి లేక, పౌష్టికాహారం లోపించి రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు పార్వతీపురం మండలంలో కందివలస గ్రామం ప్రజలు. స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు దాటిన నేటికి వారికి కనీస వైద్య సదుపాయాలు లేవనే చెప్పాలి. వీటన్నిటికంటే మించి రోడ్డు సౌకర్యం లేకపోవడం వారి పాలిట శాపంగా పరిణమిస్తోంది. ఇప్పటికీ కూడా అత్యవసర పరిస్థితులలో డోలీ కట్టి మనుషులు రోగులను మోసుకు తీసుకురావాల్సిన దుస్థితి నుంచి ఇంకా బయటపడలేదు. పార్వతీపురం మండలంలో కందివలస అనే గ్రామం ఉందని, అక్కడ నివసిస్తున్న గిరిజనులు కూడా మనుషులేనన్న విషయం అటు అధికారులకు గాని, ఇటు రాజకీయ నాయకులకు గాని గుర్తుందా అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం నుండి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కందివలస గ్రామంలో 35 సంవత్సరాల నుంచి 20 కుటుంబాలు కష్టాల కడగండ్లతో సహవాసం చేస్తూ నివసిస్తున్నాయి. ఆ గ్రామానికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సౌకర్యాలు లేవు. మనుషులు సామాన్యంగా బ్రతకాలంటే ఉండవలసిన కనీస వసతులు ఇక్కడ కరువు. వెళ్లేందుకు రోడ్డు సదుపాయం లేదు. మనిషి బ్రతికేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన మంచినీటి సదుపాయం ఊసే లేదు. ఆ గ్రామానికి వెళ్లాలంటే మధ్యలో ఒక ఏరుంది. ఆ ఏరు దాటి వెళ్లాలంటే గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు.
ఒకవేళ ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోలేదంటే ఆ ఏరు దాటి వెళ్లాల్సిందే. వర్షాకాలంలో ఏరు రావడంతో దాటించాలంటే ఆ గిరిజనులు చావుకు తెగించి బతుకు బండి లాగించాల్సిందే. అవసరమైతే డోలి కట్టి వెళ్ళాలి తప్ప ఎటువంటి వాహనాలు అక్కడకు వచ్చేందుకు సదుపాయం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఓట్ల కోసం ఆ గ్రామం గుర్తుకు వస్తుంది. పెద్ద పెద్ద నాయకుల సంగతి అలా ఉంచండి, ఆ గ్రామానికి ఎంపీపీ గాని వైస్ ఎంపీపీ గాని వెళ్ళిన సందర్భాలు లేవని, తమ గోడు ఎవరితో చెప్పుకోవాలని అక్కడ గిరిజనులు పడుతున్న వేదన చూస్తే మానవత్వం ఉన్నవారు ఎవరైనా అయ్యో ఇది ఏంటి ఈ పరిస్థితి అని చలిస్తారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు తమను గుర్తించాలని, తమ బాధను అర్థం చేసుకోవాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఊరి పేరు సందివలస గ్రామం సార్, వేలగ పంచాలి సార్. మాకు రోడ్ లేదు సార్. మెయిన్ పాయింట్ అవుతుంది, మాకు నీళ్ళు లేదు సార్. నీళ్ళు లేక మనం ఎక్కువ జ్వరాలు జబ్బులు మాకు వస్తుంది సార్. ఏ మెడికల్ వెళ్తామంటే మాకు లేదు సార్. రోడ్డు ఉంటుంది కదా, మనం వెళ్తాం సార్. అందుకే అనేసి మాకు మోసుకెళ్తామంటే ఒక కిలోమీటర్ అయిపోతుంది సార్. అందుకే అనేసి సార్ మనము ఎలాగ మోసి తీసుకెళ్తాం సార్. మనము తక్కువ మందిలో అంటే సౌతంకు బతుకుతాం, మాకు గవర్నమెంట్ చూడకుంటున్నారు సార్. అందుకే అంత అధికారులు చెప్తే కూడా పట్టించకుంటున్నారు సార్. మాకు అది ఎక్కువ ఇబ్బందిలోనే ఉండిపోతున్నాము. చేసిన భూమికి పట్టాలు ఎలా కావాలని ఇచ్చేయాలి సార్. ఓటుకుండా కొట్టాము సార్, అవి సర్వీస్ చేశారు, పట్టా ఇప్పుడు వరకు లేదు సార్. అందరికి ఇచ్చారు కానీ మాకే లేదు సార్. మాకు ప్రభుత్వం చూడకుంటుంది సార్. మేము ఎలాగ బతుకుతామో చదువుతామో గవర్నమెంట్కి తెలిసేయాలి సార్. మేము నివసించి 35 ఏళ్ళు అవుతుంది. సో మేము ఇక్కడికి వచ్చేసి అనమాట 30 ఏళ్ళ దాకా నివసించడం జరుగుతుంది. దాంతోపాటు మాకు ఇప్పుడు ల్యాండ్ తాలికి పత్రాలు అనేది, అంటే మనకి పట్టాలనేది ఇప్పటిదాకా గవర్నమెంట్ కూడా జారీ చేయలేదన్నమాట మాకు ఇప్పటిదాకా. సో మేము అలా వ్యవసాయం చేస్తూనే అలా మేము జీవించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి హక్కు అంటూ ఒకటి ఉండాలి కదా పట్టాలనేది. అటువంటి విషయాల్లో కూడా ఇప్పటిదాకా దాదాపు గవర్నమెంట్ అనేది పట్టించుకోలేదు. మనకి ఎడ్యుకేషన్ పరంగా కూడా పిల్లలు చదివించుకోవడానికి కూడా మనకి స్కూళ్ళు లేవు, అంగన్వాడీ లాంటివి కూడా లేవు. దాంతోపాటు మనకి రోడ్డు పరంగా కూడా అసలు రోడ్లు అనేది లేవు పూర్తిగా. సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి 1.5 అలా కిలోమీటర్స్ పడుతుంది అనమాట. సో మేము వెళ్ళడానికి, పిల్లలకి చదువులు పంపించడానికి మాకంటూ ఒక పనులు అంటే ఉంటాయి కదా, మేము డైలీగా పిల్లలకి దిగబెట్టలేము. సో అలాగే అనమాట. పోనీ దిగబెడదామన్నా వానాకాలంలో ఎక్కువ వర్షం పడితే మనకి గడ్డ ఒకటి ఉంటుంది, ఆ గడ్డ అలా ఆడుతూనే ఉంటుంది అనమాట. అలాగే ఇబ్బంది చేస్తూ ఉంటుంది. పిల్లలు కూడా చదువుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి సీసీ రోడ్ మెయిన్ విలేజ్కి కూడా లేదు, ఇబ్బందికరంగా ఉంది. దాంతోపాటు ఈ మధ్యన కొంత మనకి హౌసింగ్ కూడా వచ్చాయి. ఇన్నాళ్ళ 35 ఏళ్ళలో మేము ఇలాగే నివసించడం జరిగింది అనమాట, చిన్న పూరిపాకలతోనే చూస్తుంటాం కదా. ఈ ఎలగవలస పంచాయతీలో ఈ సందివలస గ్రామస్తులు అయితే 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఏ ప్రభుత్వాలైనా వీళ్ళ సమస్యలు అయితే పట్టించుకోలేదు. వీళ్ళ సమస్యలు పట్టించుకోవాలని అధికారుల చుట్టూ కూడా తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఎన్ని గ్రీవెన్స్లకి వెళ్ళినప్పుడు కూడా సమస్యల పరిష్కారం చేయలేదు. పాలకులు అయితే మాత్రం చెప్తున్నారు, ఓటులు మీరు మాకు వేస్తే మాత్రమే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని గ్రామంలోకి వచ్చి చెప్పడం అయితే జరిగింది. గ్రామంలోకి వచ్చి చెప్పిన వెంటనే ఎంతో ఆశపడి ఓటులేసి గెలిపించిన పాలకులు ఈరోజు మడం తిప్పము మాట తప్పము అన్నారు. పాలకులు ఈరోజు మాట తప్పారు, మడం తప్పారు. ఎందుకంటే ఈ గ్రామంలో తాగునీరు సమస్య ఎన్నోసార్లు మనము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఎంపీపీ కూడా ఉన్నారు, అలాగే ఆర్డీఓ, పీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ అందరి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళాం. సమస్య అయితే పరిష్కారం చేయలేదు. మొన్నటి ఇంటికి మాత్రం అన్నారు 15 లక్షల నుంచి ఇదిగో మీ సందివలస గ్రామానికి తాగునీరు వెంటనే శాంక్షన్ చేసామని చెప్పారు. ఇదిగో 15 లక్షల రూపాయలు అంతే. ఇది 15 లక్షల రూపాయల చూడనట్టు కూడా చాలా ఇడ్డోరంగా ఉన్నది. జగనన్న కోనల కింద ఎన్ని గ్రామాలు అయితే ఏర్పాటు చేశారో జగనన్న కోనల కింద ఆ గ్రామాలకి ఇంటింటి కొలాయిలు ఇచ్చామని చెప్తున్నారు, గొప్పలు చెప్తున్నాయి ప్రభుత్వాలు. అయితే ఇక్కడున్న రాజకీయ నాయకులు అయితే మాత్రము పట్టించుకోలేని పరిస్థితి ఉంది. 15 లక్షల రూపాయలతో ఇచ్చిన ఇదిగో కొలాయి ఎంత దీనిగొందో చూడండి, ట్యాంక్ ఎంత దీనిగొందో, ఎంత సుందరంగా ఉందో, ఎంత దీనిగొందో మీరు అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈ గ్రామాల్లోని సమస్యలు అయితే మాత్రం పట్టించుకోలేదు. ఇక్కడ పార్వతీపురంలో వంతున్న ప్రతి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ సమస్యలుగా మిగిలిపోతున్నాయి. ఒక్క సమస్య కూడా వీళ్ళు పరిష్కారం చేయడమే లేదు. చెప్పుకోనేటికైతే మాత్రం గొప్పలు మాత్రం చెప్పుకుంటున్నారు. గ్రామాల్లోనికి అయ్యా మీరు వచ్చి పట్టణాల్లో చెప్పుకోవడం కాదు, ఆఫీసులో కూర్చొని చెప్పుకోవడం కాదు, మీరు గ్రామ స్థాయిలో వెళ్ళండి, గ్రామంలోనికి వెళ్ళండి. వాళ్ళు ఏ సమస్యలతో ఉన్నారు, ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు మీరు ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి అని కూడా మన వ్యవసాయ కార్మిక సంఘంగా మనం ఎన్నోసార్లు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది.
ఈ నెల 16న తేదీన దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్తో పాటు సార్వత్రిక పారిశ్రామిక సమ్మె చేస్తున్నట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ పేర్కొన్నారు. ఈ రోజు అమర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో రైతులు 14 నెలల పాటు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని, భారత ప్రధాని నరేంద్ర మోడీ నల్ల చట్టాలు 3 రద్దు చేస్తామని చెప్పి దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పారని, అది గడిచిపోయి సంవత్సరం అయిందని అన్నారు. కానీ రైతుల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని అన్నారు. 42 కార్మిక చట్టాలు కార్మికులు సాధించుకున్నారని, కార్మికుల ప్రయోజనాల కోసం ఉన్న చట్టాలను నరేంద్ర మోడీ రద్దు చేసి దాని స్థానంలో 4 లేబర్ కోడ్లు పెట్టారని, వాటి వల్ల కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయని ఆరోపించారు. దేశానికి వెన్నెముకగా ఉండే రైతులు, సంపదను సృష్టించే కార్మికులు 2 వర్గాలపైన కేంద్ర ప్రభుత్వం విధానాలను ప్రతిఘటిస్తూ గ్రామీణ బంద్తో పాటు సార్వత్రిక పారిశ్రామిక సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏపీ మోడీ విధానాలు, ఈ 2 రంగాల కేటరా ఆయన అవలంబిస్తున్నటువంటి వైఖరి వల్ల ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తే ఈ ఏవి కూడా పునరుద్ధరించబడవు, ఏ హక్కులు కూడా కార్మికులకు కానీ రైతులకు కానీ ఉండవు. అందువల్ల ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనేటటువంటి లక్ష్యంతో పనిచేయాలని రేపు బంద్ అయిపోయిన తర్వాత మొత్తం ఈ సంఘాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ఈ బీజేపీకి వ్యతిరేకమైనటువంటి బీజేపీని ఓడించాలి, ఎవరిని గెలిపించాలనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి, బీజేపీని ఓడించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ లోకల్గా నిర్ణయం చేసుకొని అది వాళ్ళు నిర్ణయాలు చేసుకుంటారు. ప్రధానంగా బీజేపీని ఓడించాలనే రాజకీయ లక్ష్యంతో ఈ 2 సంఘాలు ఈ 2 రైతులు కార్మికులు ఉమ్మడిగా ఈ కార్యాచరణని తీసుకోవడం జరిగింది. ఆ కార్యాచరణని రేపు బంద్ అయిపోయిన తర్వాత రేపు 24లో జరిగేటటువంటి దేశ సార్వత్రిక ఎన్నికల సమయం వరకు ఈ గ్రూపులుగా ఏర్పడి, సంఘాలుగా ఏర్పడి చైతన్యవంతం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాలు నిర్వహించి, పట్టణ ప్రాంతాల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ప్రచారాలు నిర్వహించి ఈ యొక్క రాజకీయ లక్ష్యం నెరవేరే దానికోసం పోరాటం చేయాలని, ప్రయత్నం చేయాలని, చైతన్యవంతం చేయాలని ఈ కార్మిక సంఘాలు, ఈ రైతు సంఘాలు నిర్ణయించినాయి. ఆ విషయాన్ని జిల్లాల్లో వ్యాప్తిగా చేసేదానికి, జిల్లాలో అలాంటి కమిటీలు ఏర్పాటు చేసేదానికి ఈ విజయనగరం జిల్లా సమావేశం జరుగుతుంది. సమావేశం అనంతరం ఈ జిల్లా కార్యాచరణ కూడా రూపొందిస్తాం. అందుకని దేశ ప్రజానీకానికి మరొకసారి విజయనగరంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ ఎంతో అనుభవం గడించి ప్రజలకు సేవలు అందించిన మల్లయ్య నాయుడు విజయనగరం మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయనను బిల్లా విజయ్ కుమార్, అవనాపు విజయ్ తదితరులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమిషనర్ కు విజయనగరం వాతావరణం తెలుసు కాబట్టి ఏ ప్రాంతాలలో విజయనగరం అభివృద్ధి చెందలేదు చూసి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కోరారు. విజయనగరం కార్పొరేషన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ఒక కుటుంబ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. నిన్న సమావేశంలో చూస్తే 35వ వార్డులో ఒక వ్యాయామశాలకి ఏకంగా శాసనసభ్యులు వారి ఇంటి పేరే పెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరం, నియంతృత్వానికి నిదర్శనని చెప్పలో సందేహం లేదు. అది పూర్వం వీటి అగ్రహారం పంచాయతీగా ఉన్నప్పుడు అది పంచాయతీ ఆఫీసు. ఆ పంచాయతీ ఆఫీసు విజయనగరంలో మున్సిపాలిటీలో కలిపిన తర్వాత ఆ పంచాయతీ ఆఫీసు శిథిలమైపోయిన తర్వాత అక్కడున్న అక్కడున్న పెద్దలతో అంగీకారం తీసుకొని యువత అందరూ కూడా అక్కడ వ్యాయామాలు చేసుకుంటూ వారు ఆరోగ్యం కోసం కృషి చేస్తున్న సమయంలో అది మున్సిపాలిటీ స్థలం కనుక, కార్పొరేషన్ స్థలం కనుక దాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తే ఇవాళ దానికి ఆయన ఇంటి పేరు పెట్టుకోవడం ఇది అతని విర్రవీగుతనానికి నిదర్శనం అని మేము తెలియజేస్తున్నాం. ఏదైనా కార్పొరేషన్లో ఒక తీర్మానం చేసేటప్పుడు ఎవరి పేర్లైనా పెట్టేటప్పుడు ఇవాళ అనేక కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ రోజు ఇందేమో పేర్లు పెట్టారంటే ఆవిడ దేశం కోసం ఆ కుటుంబం చేసిన సేవలు. అలాగే ఇవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళ తండ్రి గారు ప్రజలందరిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పథకాలు తయారు చేస్తున్నారు, పథకాలకు పేర్లు పెడుతున్నారు.
అలాగే ఎన్టీ రామారావు గారి టైంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూడా అంతా ఎన్టీఆర్ పేరు మీద కార్యక్రమాలు జరిగాయి. దేశంలో ఎక్కడ చూసుకున్నా అటువంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ చూస్తే విచిత్రం ఏంటంటే ఆ వ్యాయామశాలకు మనం రూపాయి ఇవ్వలేదు, దాన్ని మనం కోసం కృషి చేయలేదు. పోనీ వ్యాయామంలోని నిష్ణాతుల కోటిరామూర్తులు, కోలార్ నాగన్నలు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పేర్లు పెడితే బాగుంటుంది. గురజాడ అప్పారావు గారు పేరు పెట్టామంటే అక్కడ సాంస్కృతికవేత్త, ఆదిభట్ల నారాయణ దాస్ గారు, ఈ రకంగా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది చిరస్మరణీయులు విజయనగరం చరిత్రలో ఉన్నారు. విజయనగరం పట్టణం కోసం, విజయనగరం అభివృద్ధి కోసం కృషి చేసిన వాళ్ళు ఉంటుండగా వీళ్ళ పేరు పెట్టుకోవడం అనేది నియంతృత్వం. దీని మీద డిసెంట్ ఇవ్వాలని కూడా మేము డిసైడ్ అయ్యాం. ప్రజలతో సంతకాలు సేకరించి దాన్ని మున్సిపల్ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి, రేపు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తూ ఆ పేరు తొలగించవలసిందిగా మేము కోరాలని నిర్ణయం చేసుకొని ఈ విషయాన్ని పత్రికల ద్వారా మీకు తెలియజేయాలని మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 8న చలో విజయవాడను భగ్నం చేసేందుకు ముందు రోజు సాయంత్రం నుంచి ఆశాలను గృహ నిర్బంధించి రైళ్లలో బస్సుల్లో అడ్డుకొని అక్రమంగా అరెస్టులు చేసి మగ పోలీసులను పెట్టి భయభ్రాంతులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ అన్నారు. కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నియంతృత్వ పాలన సాగిస్తోందని, ప్రశ్నించే వారి గొంతు నులిపి పోలీస్ నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ఆశాల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించడానికి వచ్చానని చెబుతున్న పవన్ కళ్యాణ్ వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల సమస్యలను ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే కార్మికులు ప్రత్యామ్నాయం కోసం ఆలోచించాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగానే సరే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో ఆశతో విజయవాడ బయలుదేరితే ఆశా వర్కర్స్ ని ఎక్కడ కనబడితే అక్కడ రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, రోడ్డుల మీద అరెస్టులు చేసి పోలీసులు కట్టసండి వారించారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను చెప్పుకుందామని చెప్పేసి ఒక అవకాశం అని అడిగితే కనీసం మహిళలను చూడకుండా ఈరోజు మగ పోలీసులు ఉపయోగించి భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఈరోజు నిర్బంధంతో పరిపాలన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా పాదయాత్ర చేసి మాలాగే నడిచారు, మా సమస్యలని పరిష్కారం చేస్తాం హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయమంటే ఈరోజు అక్క చెల్లెలమ్మ అని చెప్పేసి ఒకవైపు సంబోధిస్తూ రెండో హక్కుల కోసం, సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్న ఆశా వర్కర్స్ ని మహిళలను చూడకుండా కట్టసి నివారించడం అనేది చాలా దుర్మార్గం. ప్రభుత్వం వెంటనే ఆశా వర్కర్స్ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు నిన్న విజయవాడలో అరెస్టులు చేస్తా ఉన్నారో అరెస్టులు నిరసనకి ఈరోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. దాసన్నపేట రామకృష్ణ నగర్ లేఅవుట్ వద్ద ఉంటున్న సభ్యులందరూ తమ ఆవేదన విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ మేయర్ ప్రసాద్ల కనక మహాలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కాలనీకి లేఅవుట్ వేసేటప్పుడు పార్క్ కింద కొంత స్థలాన్ని నిర్ణయించామని, డిపిఈపి పాఠశాల భవనం కూడా నిర్మించామని అన్నారు. నిర్మాణంలో భాగంగా పార్క్లో నుండి త్రోవ కోసం రోడ్డు వేయడం తమకు ఇష్టం లేదని అన్నారు. కాలనీ సెక్యూరిటీ కోసం గోడ కట్టించామని, దానిని అలాగే ఉంచాలని డిమాండ్ చేశారు. పార్క్ మధ్యలో నుంచి రోడ్డు వేయడానికి తమకు వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. మేము రామకృష్ణ నగర్ కాలనీ వాసులు అందరం కలిపి ఈరోజు మాకు ఇక్కడ రోడ్డు అక్రమంగా వేస్తున్నారు, ఇంటెన్షనల్గా చేస్తున్నారు. అసలు ఇక్కడ రోడ్డు అనేది అవసరం లేదు. పార్క్ గోడ కట్టి రోడ్ వేయాల్సిన నెసెసిటీ లేదండి. ఒకసారి అధికారులందరూ ఇది ఒకసారి చెక్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ మాకు పార్క్ గోడ ఎందుకు కట్టుకున్నామంటే మాకు ఉడా ప్లాన్ ప్రకారం కూడా ఈ గోడ అనేది ఉన్నదండి. మాకు పార్క్ అనేది స్థలం ఉంది ప్లాన్ ప్రకారం కూడా. అయితే ఇక్కడ గోడ ఉండడం వల్ల మాకు ప్రొటెక్షన్ ఉండదు, సెక్యూరిటీ. మాకు చాలా అసభ్యకరమైనవన్నీ జరిగేవి గోడ లేనప్పుడు. అందుకు మేము మున్సిపాలిటీని అడిగి 4.5 years బిఫోర్ కట్టించుకున్నామండి గోడ. ఇప్పుడు దాన్ని పగలగొట్టేసి రోడ్డు చేస్తే మాకు అక్కడ చాలా న్యూసెన్స్ జరుగుతుంది. ఇది ఇంటెన్షనల్గా చేస్తున్నారండి. ఇది కొంచెం దీని గురించి అందరూ అధికారులు దీన్ని దృష్టికి తీసుకెళ్ళి దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిందిగా, దీన్ని ఆపవలసిందిగా కోరుకుంటున్నామండి. డిపిఈపి స్కూల్ కూడా ఇక్కడ బిల్డింగ్ కట్టించడం జరిగింది ప్లేస్లోనే.
ఇప్పుడు ఏంటంటే కొంతమంది ప్రజలకి మాకు రోడ్డు కావాలని ఈ పార్కులో నుంచి త్రోవ కోసం రోడ్డు వేయమని కోరడం జరుగుతుంది. అది మాకు ఇష్టం లేదు. ఎందుచేతనంటే మా కాలనీ సెక్యూరిటీ కోసం మేము ఇదివరకు అలాగే పార్కు స్కూల్ బిల్డింగ్లో కూడా అక్రమాలు అవి జరిగాయి. డ్రింకింగ్ అని చాలా ఘోరాలు కూడా జరిగాయి. ప్యాకెట్లు ఆడుకోవడం చాలా అసభ్యకరమైన విషయాలు కూడా చెప్పకూడదు, అలాంటివన్నీ జరిగాయి ఈ కాలనీలోని. అందువల్ల మేము అది సెక్యూరిటీ కోసం మేము ఇక్కడ గోడ కట్టించుకోవడం జరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరో 2-3 అడిగారని చెప్పి ఇక్కడ రోడ్డు కోసం ఈ పార్కులో నుంచి రోడ్డు వేయడానికి గోడ కొట్టేసి మరి పార్కు గోడ కొట్టేసి పార్కు మధ్యలో నుంచి రోడ్డు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది అందరూ మా కాలనీ వాసులు అందరూ కూడా ఎవరూ ఇష్టపడడం లేదు. దీన్ని గ్రహించి దీన్ని ఆపవలసిందిగా మేము కాలనీ తరపున మా అందరి ప్రజల తరపున మేము హుదూద్ ఇళ్ల నిర్మాణాలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుతూ గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్కు సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు వినతి పత్రం అందజేశారు. అనంతరం గృహ నిర్మాణ శాఖ పీడీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంకాపట్నంలో 2019లో హుదూద్ ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చారన్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి సౌకర్యాలు లేవని అన్నారు. విద్యుత్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, మురుగు కాలువ నిర్మాణాలు చేపట్టాలన్నారు. తక్షణమే హుదూద్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ ధర్నాలో పి రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. 2014లో హుదూద్ తుఫాన్ వచ్చి వేలాది మంది ఇల్లుని కూలగొట్టి రోడ్డుని పడేస్తే సిపిఎం పార్టీ పేదల పోరాటంతో ఆనాటి ప్రభుత్వం దిగొచ్చి లంకాపట్నం దగ్గర దరిదాపు 480 ఇల్లు కట్టారు. కట్టి అప్పచెప్పారు. కానీ ఈ రోజు వరకు 10 ఏళ్ళు అవుతున్నా కనీస మౌలిక సదుపాయాలు లేవు. కరెంటు సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు, డబ్బు ఎత్తే పరిస్థితి లేదు. అలాగే చెత్త ఎత్తే వాళ్ళు రారు. అక్కడ పేదవాళ్ళు కాబట్టి కనీసం పట్టించుకోకపోయినా అడిగే నాదుడు లేడని చెప్పి ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. నాటి ప్రభుత్వం పోయింది, నేటి ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. అయినా పేదవాళ్ళకి హుదూదీలకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎందుకనంటే వాళ్ళు దళితులు, పేదలు పట్టించుకోవక్కర్లేదని నిర్లక్ష్యం చేయడం తప్ప ఇందులో ఇంకొక అంశం లేదు. మరి హుదూదీలకు కట్టినటువంటి కాంట్రాక్టర్కి కోట్లాది రూపాయలు ఇచ్చారు. మరి ఆ కాంట్రాక్టర్ ఎందుకు కరెంటు వేయడం, ఎందుకు నీటి సౌకర్యం కల్పించడం లేదా ఆనాటి ప్రభుత్వం కానీ నేటి ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోదని సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. తక్షణమే కనీస మౌలిక సదుపాయాలు కల్పించి అప్పచెప్పని వారందరికీ ఇల్లు అప్పచెప్పి. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పట్టణంలో పలు రహదారులకు ప్రారంభోత్సవాలు. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నామన్న కోలగట్ల. ప్రజల ఇంటి వద్దకు రేషన్ పంపిణీ చేయాల్సిందే. ఎండియు వాహనాన్ని తనిఖీ చేసి ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్. నులిపురుగుల నిర్మూలనతో పిల్లల ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలలో నిర్వహించిన డీ వార్మింగ్ డే. భారత ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఏకైక తెలుగు వ్యక్తి పివి నరసింహారావు. పివికి భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో వాజీ ప్రత్యేక కథనం. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.